హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి. ఈరోజు లెమన్ రైస్ మీ ముందుకు తీసుకొచ్చాను. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. దానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఆయిల్, వేరుశనగపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు, నిమ్మకాయలు, జీడిపప్పు. ముందుగా ఒక పెనం తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసి దాంట్లో ఆయిల్ అనేది ఫస్ట్ మనం అస్సలు వేయకూడదు. ఫస్ట్ ఏంటంటే పల్లీలు వేయాలి. పల్లీలు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు. లేదంటే అవి ఆయిల్లో వేసామంటే సరిగా కుక్ అవ్వవు. అవి తినడానికి కూడా ఈజీగా బాగుండదు. ఇలా మనం సిమ్లో పెట్టుకొని వేసుకున్నామంటే అది మంచిగా కుక్ అవుతుంది. అవి పల్లీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, మంచిగా వేగుతాయి అన్నమాట. మనము బయట వేపిన పప్పు ఉంటాయి కదా, అలా ఉంటుంది. సో మనం ఆయిల్ లేకుండా ఫస్ట్ పల్లీల్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత వెంటనే ఏంటంటే జీడిపప్పు కూడా వేసి మనము వేయించి ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది మనము లెమన్ రైస్కి ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు, తక్కువ కాకుండా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే ఆయిల్ అనేది మంచిగా ఉంటుంది. ఆయిల్ లేకపోతే ఏంటంటే చూడ్డానికి లెమన్ రైస్ అనేది బాగుండదు. సో ఆయిల్ అనేది 3 స్పూన్స్ వేసుకోండి. నేను వేసుకున్న గంటితోటి 3 స్పూన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ మిరపకాయల గురించి మీకు చెప్తాను. ఏంటంటే ఇవి మా చెట్టువి కాసినవి తీసి ఎండబెట్టినవి వచ్చినవి ఎండుమిర్చి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికే చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. మనం పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి ఇవి వేయించుకోవాలి. తర్వాత తాలింపు గింజలు అనమాట. తాలింపు గింజలు ఏంటంటే మేము అది అంటే ఆవాలు ఒకటి, జీలకర్ర అలా మేము ఉంచాము, అన్నీ కలిపి ఇలా చేసుకుంటామన్నమాట. చాలామంది ఏంటంటే ఆవాలు వేరుగా, జీలకర్ర వేరుగా, మినపప్పు వేరుగా ఉంచుకుంటారు. మేము అలా కాకుండా అన్నీ కలిపేసి ఉంటాం. కర్రీ లీవ్స్ అనేది చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాలింపు గింజలు తినడం వల్ల చాలామంది క్యాన్సర్కి ఇదవుతున్నారు. దానికి క్యాన్సర్ ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మనకి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది, కళ్ళకు మంచిది. సో మీరు కర్రీ లీవ్స్ మాత్రం అవాయిడ్ చేయొద్దు, తినండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. 5-6 వేసుకోండి, బాగుంటుంది. లెమన్ రైస్లో ఆ మిరపకాయ అనేది నంచుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం దీంట్లో వేసేవన్నీ చాలా ఆరోగ్యమైన. పసుపు అనేది చాలా మంచిది, పల్లి అనేది మంచిది ఒక డైట్గా, జీడిపప్పు ఇవన్నీ చాలా హెల్తీ ఫుడ్లు అనమాట. మనము ఈజీగా ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఏ చింతపండు వేస్తారో, ఎప్పుడు వేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి, మనం ఇంట్లోనే చేసుకుందాం. అలా అని నేను తినను అని నేను చెప్పట్లేదు, నేను తింటాను. కానీ ఇదివరకు నేను బాగా బయట ఫుడ్ తినేదాన్ని, ఇప్పుడు తినట్లేదు అనమాట. ఇప్పుడు ఇంట్లోనే ఏదైనా చేసుకోవాలని ఇంట్లోనే చేయించుకొని తింటున్నాను. తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు వేసిన తర్వాత సాల్ట్ అనేది మనము ఇలా వేసుకుంటేనే కరిగిద్ది ఆ వేడికి. లేదు అంటే ఇది మాత్రం కరగదనమాట. అందుకని మనము ఈ ఆయిల్లోనే సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తము కలిపాలి. చూడండి, అవి చూడడానికి ఇప్పుడు మనం ఆ రైస్లో వేసినా కానీ ఒక ముద్ద తీసుకొని జీడిపప్పు, పల్లి, కర్రీ లీఫ్ అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా పెద్దక్క అయితే చాలా బాగా చేసేది. నేను షార్ట్లు వీడియోలో పెట్టాను. లెమన్ రైస్ తింటున్నాను, ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టమని ఒకళ్ళు అడిగారు. మాకు చేసి పెట్టండి చూస్తామని. అందుకని ఈ వీడియో చేయాలి అనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే.
ఇంకోటి ఏంటంటే వీడియో అనేది అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, లైక్ అవ్వట్లేదండి. సపోర్ట్ చేయొచ్చు కదా, మన అనుకుంటున్నాం కాబట్టి మంచిగా సపోర్ట్ చేసుకుంటే ఎంత బాగుండిద్ది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ నాకు మంచి రెస్పాన్స్ అయితేనే వస్తుంది. అడుగుతున్నారు వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అని, కంపల్సరీగా చేస్తాను. చూడండి, అయిపోయిన తర్వాత కింద పెట్టేసి చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న రైస్ అనమాట అది. ఆ రైస్ని ఈ దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దాన్ని ఇంకా కలిపేయడం అనమాట. అంటే ఒకసారి అది రైస్ని కలిపే ముందు మనము పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని, ఆ నిమ్మరసాన్ని నేను చూపించలేదు, సో అందుకని నిమ్మరసాన్ని జస్ట్ అలా చూపిస్తున్నాను. దాన్ని చల్లుకొని ఒక్కసారి కలిపేస్తే పులిహోర చూడడానికి అస్సలు నాకు నెంబర్ 1 నాకు టిఫిన్లో వచ్చేసి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎలా ఉన్నా తింటాను, కానీ మా పెద్దక్క అయితే చాలా బాగా చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకొని చేస్తారని అనుకుంటున్నాను. మీ స్టైల్లో మీరు ఎలా వండుతారో కూడా నాకు లింక్ ఇవ్వండి, నేను చూసి నేర్చుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో, ఎమ్మీగా ఉంది, చాలా బాగుంది చూడడానికే ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా నచ్చేసింది. ఈరోజు నేను కడుపు నిండా తిన్నాను. రోజు తినట్లేదని కాదు, ఈరోజు కూడా తిన్నాను. ఫైనల్ లుక్ ఒక్కసారి చూడండి. నేను వీడియో ఏంటంటే ఇంకా నాకు ఎడిటింగ్ రాదు, చాలా అంటే చాలా న్యాచురల్గా పెడతాను. మీకే అర్థమై ఉండాలి నార్మల్ వీడియో ఎలా ఉందో, ఎడిటింగ్ వీడియో ఎలా ఉండిద్దో మీకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియోలో. ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడం ఇది అనేది నాకు తెలియదు, జస్ట్ వాయిస్ ఒకటే నేను యాడ్ చేస్తున్నాను, మిగతా అదంతా సేమ్ లైవ్లో నేను తీసిందే మీకు పెడుతున్నాను. నేను ఏది వేరే వాళ్ళు చూసి నేను కాపీ అయితే చేయట్లేదు. మీకే బహుశా అర్థమై ఉండొచ్చు నేను న్యాచురల్గా చేస్తున్నానో లేదో అనేది. ఒక్కసారి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతకంటే ఏం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, జస్ట్ సపోర్ట్ చేయండి మంచిగా. ఇది ఏ వీడియో కావాలన్నా నేను ఖచ్చితంగా పెడతాను. ఏది దీని గురించి అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఏదన్నా చిట్కా అయినా, నాకు తెలియపోయినా నాకు తెలిసిన పెద్దవాళ్ళనైనా ఎవరినైనా హెల్ప్ తీసుకొనైనా నేను ఖచ్చితంగా పెడతాను. సో మీరు మాత్రం మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు లెమన్ రైస్ పెట్టాను. ఇంకోటి పిల్లలది పెడుతున్నాను. పిల్లలది ఏంటంటే కామన్గా ఇంకా అవే పెడతాము. 9 months 6 months బేబీస్ కంటే మనం కామన్గా అయ్యే పెడతామని చెప్పి నేను కొంచెం డిస్టెన్స్ పెడతాను మంచిగానే. అంటే పిల్లలవి కూడా ఇంకా తెలుసుకొని, బయట వాళ్ళని తెలుసుకొని, అవి ఇవి తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ వాళ్ళవి కూడా పెడతాను. మంచి హెల్తీయే పెడతాను, ఫన్నీస్ పెడతాను, హెల్తీ పెడతాను, అన్నీ పెడతాను. ఒక్కసారి సపోర్ట్ చేయండి ప్లీజ్. Like, share, subscribe friends. Thank you.